హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ కొన్ని టఫ్ సమ్స్ చేద్దామండి. ఫస్ట్ సమ్ చూసినట్లయితే చూడండి. గూడ్స్ ఆర్ పర్చేస్డ్ ఫర్ 16,440. అంటే కొన్ని వస్తువులు అనేవి కొన్నారంటండి. ఎంతకి? 16,440కి. ఎన్ని వస్తువులు అవి మనకి మెన్షన్ చేయలేదన్నమాట. అండ్ 1/4 టు బి సోల్డ్ అట్ ఏ లాస్ ఆఫ్ 20%. అంటే కొన్ని వస్తువుల్ని ఎంత కొన్నారంట? 16,440కి కొన్నట్లయితే అందులో 1/4 గూడ్స్ అనమాట. 1/4 గూడ్స్ అనేవి 20% లాస్కి అమ్మేశారంట. ఎట్ వాట్ గెయిన్ పర్సంటేజ్ షుడ్ బి ద రిమైండర్ టు బి సోల్డ్ సో యాజ్ టు గెయిన్ 20% ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్. చూడండి, ఏంటంటే 16,440కి కొన్ని గూడ్స్ అనేవి కొన్నారంట. అందులో 1/4 ఏం చేశారంటే ఒక 20% లాస్కి అమ్మేశారంటండి. చూడండి, వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఎంత గెయిన్ పర్సంటేజ్కి, ఎంత గెయిన్కి మిగిలినవి, అంటే 1/4 అమ్మేగా ఇంకా మిగిలి ఉంటాయి చూసారండి. ఆ మిగిలినవి ఎంతకి అమ్మితే నాకు ఈ లాస్ కవర్ అయిపోయి ఒక 20% గెయిన్ వస్తుంది మొత్తం అంతటి మీద. అంటే మొత్తం నా దగ్గర ఎన్నైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఆ ఆర్టికల్స్ అన్నీ అమ్మేగా నాకు టోటల్ మొత్తం అన్నిటి మీద ఒక 20% గెయిన్ అనేది రావాలంటున్నారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని గూడ్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి నేనేమనుకున్నానంటే ఒక 100 గూడ్స్ ఉన్నాయనుకుంటున్నానండి. ఎన్ని గూడ్స్ ఉన్నాయనుకుంటున్నాను? 100 గూడ్స్ ఉన్నాయనుకుంటున్నాను. ఇందులో 1/4 ఒక 20% లాస్కి అమ్మేశారు అంటున్నారు కదా. 1/4 అంటే ఏంటండి? 100/4 అంటే 25 కాబట్టి, సో ఈ 25ని ఒక 20% లాస్కి అమ్మేశారంట. ఈ 100లో ఒక 1/4 పార్ట్ అంటే 25 ఆర్టికల్స్ని 20% లాస్కి అమ్మారంట. సో 100లో 25 పోగా ఇంకా ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయండి? మనకి 75 ఆర్టికల్స్ ఉంటాయి. సో దీన్ని ఈ 75 ఆర్టికల్స్ని ఎంత కమ్మితే నాకు టోటల్ మొత్తం ఈ 100 ఆర్టికల్స్ మీద 20% గెయిన్ వస్తుంది అనేది నేను క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, 100 ఆర్టికల్స్ ఉన్నాయి కదండి. ఒక్కొక్కటి 1 రూపీ అనుకుంటున్నాను. ఒక్కొక్కటి 1 రూపీ అంటే ఎంత అవుతుందండి? టోటల్ 100 ఆర్టికల్స్కి గాను 100 రూపీస్ అవుతుంది. ఒక్కొక్క ఆర్టికల్లో 1 రూపీ అనుకుంటే 100 ఆర్టికల్స్కి గాను 100 రూపీస్ అవుతుంది. అలాగే 25 ఆర్టికల్స్ గాను 25 రూపీస్ అవుతుంది. 75 ఆర్టికల్స్ గాను 75 రూపీస్ అవుతుంది. సో నాకు ఈ 25లో 20% క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే లాస్ వచ్చింది కాబట్టి. నాకు ఈ 25 ఒక్కొక్కటి 1 రూపీకి అమ్మగా ఎంత వస్తుందండి? 25 రూపీస్ వచ్చింది. కానీ అందులో నాకు లాస్ ఉందన్నమాట. ఒక 20% లాస్ ఉందంటున్నారు కాబట్టి 25లో 20% క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఆల్రెడీ నేను పర్సంటేజెస్లో చెప్పాను ఈజీగా 20% ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. చూడండి, 10% ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 1 డిజిట్ వదిలేసిన తర్వాత డాట్ పెట్టాలి. అప్పుడు నాకు ఏమొస్తుందంటే 10% వస్తుంది. సో ఇప్పుడు నాకు 10% ఎంత అయిందండి? 2.5 అయింది. 10% ఎంత అయిందండి? 2.5 అయితే 20% అంటే ఎన్ని వస్తుందండి? 10% ఇంటూ 2 కాబట్టి 2.5 ఇంటూ 2 చేయాలి. ఎంత వచ్చిందండి? 2.5 ఇంటూ 2 అంటే 5. సో ఒక 5 రూపీస్ లాస్ వచ్చిందనమాట. ఒక 5 రూపీస్ లాస్ వచ్చిందంట. అంటే నేను 25 రూపీస్కి 25 ఆర్టికల్స్ కొంటే ఒక 5 రూపాయలు నష్టం వచ్చిందంటండి. ఒక 5 రూపాయలు నష్టం వచ్చిందంటే నా చేతికి ఎంత వచ్చిందండి? 20 రూపీసే వచ్చింది. నాకు యాక్చువల్గా 25 రూపీస్ రావాలి, కానీ ఒక 5 రూపాయలు లాస్ రావడం వల్ల 20 రూపీస్ వచ్చింది. చూడండి, నాకు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి? 100 ఆర్టికల్స్కి ఉన్నాయి కదా. నాకు యాక్చువల్గా మొత్తం అంతటి మీద 20% గెయిన్ కావాలంటున్నాడు. సో నాకు ఒక్కొక్క వస్తువు 1 రూపీ అయితే 100 ఆర్టికల్స్ 100 రూపీస్ అవుతాయి కదండి. సో ఇందులో 20% గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తే 20% ఎంత అవుతుందండి? 100లో 20 అవుతుంది. గెయిన్ కాబట్టి ఏం చేయాలంటే యాడ్ చేయాలి. సో ఈ 100 ఆర్టికల్స్ని నేను 120కి అమ్మితే నాకు మొత్తం మీద 20% గెయిన్ అనేది వస్తుంది. కానీ
ఇందులో 100 ఆర్టికల్స్లో నేను 25 ఆర్టికల్స్ని నేను అమ్మి ఉన్నాను. ఎంతటికి అంటే 20 రూపీస్కి అమ్మేశాను కదండి. ఈ 100 ఆర్టికల్స్ని నేను 120 రూపీస్కి అమ్మాలి, కానీ అందులో 25 ఆర్టికల్స్ని నేను 20 రూపీస్కి అమ్మేశాను. సో అవి డిఫరెన్స్ చేయాలి కదండి. సో అందుకని 25 ఆర్టికల్స్ని ఎంతకు అమ్మాను? 20 రూపీస్కి అమ్మాను. అంటే నాకు ఇంకా ఎంత ఉంది? 100 రూపీస్ ఉంది. అంటే ఈ 75 ఆర్టికల్స్ని నేను ఎంతకు అమ్మాలండి? 100 రూపీస్కి అమ్మాలి. సో ఒక్కొక్కటి 1 రూపీ అంటే 75 రూపీస్. ఇది నా కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది నా సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో 75 ఆర్టికల్స్ నేను 75 రూపీస్కి కొని 100 రూపీస్కి అమ్మితే గెయిన్ ఎంత వస్తుందండి? గెయిన్ అంటే ఏంటండి? ఎస్పీ మైనస్ సిపి కాబట్టి 25 రూపీస్ అనేది గెయిన్ వస్తుంది. సిపి ఎంత అండి? 75. గెయిన్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటండి? గెయిన్ బై సిపి ఇంటూ 100 కదండి, అదే వేస్తున్నాను. గెయిన్ అంటే ఏంటండి? ఎస్పీ మైనస్ సిపి. సో 25 1s 25 3s. సో 100/3 అంటే 33 1/3% అనమాట. సో మిగిలిన 75ని నేను 100కి అమ్మడం వల్ల నాకు ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది? అంటే 33 1/3% ప్రాఫిట్ వస్తుందన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దామండి. A man sells an article at a profit of 25%. అంటే ఒక వ్యక్తి ఉన్నాడంట, తను ఒక ఆర్టికల్ అంటే తను ఒక వస్తువుని 25% ప్రాఫిట్కి అమ్మాడంటండి. ఇఫ్ హీ హ్యాడ్ బోట్ ఇట్ ఎట్ 20% లెస్, అంటే తన కనుక ఒక 20% తక్కువకి కొన్నట్లయితే, తను కొన్న దాని మీద ఒక 20% తగ్గించినట్లయితే, అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10.5 లెస్, అంటే తను అమ్మాడు కదండి ఒక సెర్టెన్ రేట్కి, ఆ రేట్లోంచి ఒక 10.5 రూపీస్ కనుక తగ్గించినట్లయితే తనకంట మొత్తం ట్రాన్సాక్షన్ మీద ఒక 30% గెయిన్ అనేది వస్తుందంటండి. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ అనేది కనుక్కోవాలంట. చూడండి, ఒక ఆర్టికల్ని ఒక సెర్టెన్ రేట్కి అమ్మడం ద్వారా అతనికి 25% ప్రాఫిట్ వచ్చిందండి ఫస్ట్లో. తర్వాత ఏమంటున్నాడంటే తను కొనుక్కున్న దాంట్లో 20% తగ్గించినట్లయితే, ఒక సెర్టెన్ రేటుకి కొంటాడు కదండి, అందులోంచి 20% తగ్గించి తను మళ్ళీ కొన్నది అమ్మాడు కదండి, అది అమ్మిన దాంట్లో 10.5 రూపీస్ కనుక లెస్ చేసినట్లు అయితే తనకంట 30% గెయిన్ అనేది వచ్చేదంట. ఇంతకుముందు ఎంత వచ్చిందండి? 25% ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడంట 30% వద్దునంట. ఎలాగా? ఒక 5% ఎలా పెరిగిందండి? తను కొన్న దాంట్లో 20% తగ్గించి తను అమ్మిన దానికంటే 10.5 రూపీస్ తగ్గినప్పుడు తనకి గెయిన్ అనేది 30% అయితే దాని కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడండి. దాని యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. సో నేను ఏమనుకుంటున్నానంటే కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటున్నాను అనమాట. నేను కాస్ట్ ప్రైస్ని 100 అనుకుంటున్నాను. చూడండి, తను ఎంతకు అమ్మాడండి? 25% ప్రాఫిట్కి అమ్మాడు కదా. సో 100లో 100కి కొని 25% ప్రాఫిట్కి కొన్నాడు, 25% ప్రాఫిట్కి అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? ఈ 100కి ఈ 25% యాడ్ అవుతుందన్నమాట. యాడ్ అయితే ఏమొస్తుందండి? మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఈ 100లో 25% అంటే ఎంతండి? 25 కాబట్టి నాకు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందండి? యాక్చువల్గా సిపి ప్లస్ 25% అంటే 25 కాబట్టి నాకు సెల్లింగ్ ప్రైస్ ఏమైందండి? 125 రూపీస్ వచ్చిందంటండి. అవునండి. చూడండి, ఇఫ్ హీ హ్యాడ్ బోట్ ఇట్ ఎట్ 20% లెస్, అంటే ఒక 20% తక్కువకి కొన్నట్లయితే అంటున్నాడు కదండి. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ ఎంతకు కొన్నాడండి? 100 రూపీస్కి కొన్నాడు, కానీ ఒక 20% తగ్గించేయమంటున్నారు కదా. అంటే 20% అంటే ఎంతండి? 20 తగ్గించమంటున్నాడు కాబట్టి మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 80 రూపీస్ వచ్చింది. 80 రూపీస్ వచ్చింది. అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 10.5 లెస్, అంటే తన అమ్మిన దానికంటే 10.5 రూపీస్ తగ్గించినట్లయితే దానికంట ఒక 30% గెయిన్ అనేది వచ్చిందంట. తనకి ఒక 30% గెయిన్ అనేది వచ్చిందంట. చూడండి, నేను ఏం నోట్ చేసుకున్నానంటే ఇది CP1, ఇది CP2 అనుకున్నాను. చూడండి, మనకి ఈ ఎస్పీలోంచి ఈ 10.5 అనేది తగ్గించకూడదనమాట. ఎందుకంటే ఈ ఎస్పీ అనేది
మనం సిపి 100 రూపీస్ గాను ఇది వచ్చిందండి. కానీ ఈ 10.5 అనేది యాక్చువల్ సిపికి సంబంధించింది. మనం ఇక్కడ సిపి నుంచి 10.5 రూపీస్ కానీ లెస్ చేసినట్లయితే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఈ 10.5 అనేది యాక్చువల్ సిపికి రిలేటెడ్ అయి ఉన్నది. కానీ మనం ఎజ్యూమ్ చేసుకున్న సిపిఏ కాబట్టి ఏం చేయాలంటే తనకి గెయిన్ 30% వస్తుంది అంటున్నాడు కదా. మనకి సిపి ఉన్నప్పుడు గెయిన్ క్యాలిక్యులేట్ చేయగలమండి. గెయిన్ క్యాలిక్యులేట్ చేయగలం కదా, ఎందుకంటే 30% అంటున్నాడు కాబట్టి 80లో 30% అంటే 8 × 3 అంతే కదండి. 10% 8 అయితే 30% ఏంటి 8 × 3 అంటే 24. సో ఈ 80 24 కలిపితే ఈ 80 24 కలిపితే ఎంత వస్తుందండి? 104 వస్తుంది. 104 వస్తుంది. చూడండి ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ డిఫరెన్స్ ఎంత ఉందండి? 21 ఉంది. 21 ఉంది. కానీ మనకి ఎంత కావాలి డిఫరెన్స్? 10.5కి. సో నేను ఎజ్యూమ్ చేసుకున్న సిపి ఎంత అండి? నాకు నేను 100 రూపీస్ అని ఎజ్యూమ్ చేసుకున్న సిపికి డిఫరెన్స్ 21 వస్తే 10.5 యాక్చువల్గా 10.5 డిఫరెన్స్ అంటే సిపి ఎంత అనేది మనం చూడాలి. సో ఏంటండి చూడండి 100 × 10.5/21. సో 100 × 10.5/21. సో 21 0.5 అండి. 21 0.5 ఏమవుతుంది? 10.5 అవుతే నాకు 100 × 0.5 అంటే ఎంతంటే 50 అండి. ఎలా చేస్తారంటే సో 0.5 అని ఉంటే ఏం చేస్తారంటే 5 అని వేసేసుకుని బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయండి? 1. సో 10 అనమాట. 1 అని ఉంటే 10, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే 100 వేయాలి. సో ఇంటూ ఇక్కడ 100 ఉంది కాబట్టి నేను 100 వేసుకున్నాను. సో 10 10 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 5 10s are 50. సో కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 50 అనమాట. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఎస్పి అనేది తగ్గించకూడదు. ఎందుకంటే ఈ డిఫరెన్స్ అనేది యాక్చువల్ సిపికి సంబంధించింది. కానీ మనం ఎజ్యూమ్ చేసుకున్న సిపి కాబట్టి గెయిన్తో రిలేట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సమ్ చూద్దామండి. ద ప్రాఫిట్ earned by selling an article for 900 is double the loss incurred when the same article is sold it for 450. చూడండి ఒక వస్తువుని 900కి అమ్మడం వల్ల ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అదంట అదే వస్తువుని 450కి అమ్మడం వల్ల ఎంతైతే లాస్ వస్తుందో ముందు 900కి అమ్ముతున్నాడు కదండి, అక్కడ ప్రాఫిట్ అనేది డబల్ ఉంటుందన్నమాట. అంటే ఒక వస్తువుని 900కి అమ్మడం వల్ల ఎక్స్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అదే వస్తువుని 750కి అమ్మడం వల్ల 450కి అమ్మడం వల్ల ఒక లాస్ అనేది ఎక్స్ అయినట్లయితే ఈ లాస్ అనేది ఎలా ఉంటుందంటే ఈ ప్రాఫిట్కి డబల్ ఉంటుందన్నమాట. ఈ ప్రాఫిట్కి ఎలా ఉంటుందంటేనంటే డబల్ ఉంటుందంటే చూడండి, ఒక వస్తువుని 450కి అమ్మితే ఎంతైతే లాస్ వస్తుందో అదే వస్తువుని 900కి అమ్మడం వల్ల లాస్ అనేది డబల్ అవుతుందంట. ఈ డబల్ అయిన లాస్ కాస్త ఇక్కడ ప్రాఫిట్ అవుతుందంటండి. అది క్వశ్చన్ అనమాట. అలా కాకుండా నేను ముందు చెప్పానండి చూడండి, డబల్ కాకుండా సేమ్ అని ఇస్తే ఏం చేయాలంటే ఈ రెండింటికి యావరేజ్ కడితే మనకి డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. కానీ ఇక్కడ డబల్ అంటున్నాడండి, అది మీరు గమనించాలి. చూడండి ఏంటంటే 450కి అమ్మడం వల్ల ఎంతైతే లాస్ వస్తుందో అదే వస్తువుని 900కి అమ్మితే డబల్ ప్రాఫిట్ వస్తుందంట. సో ఎట్ వాట్ ప్రైస్ షుడ్ బి ద ఆర్టికల్ టు బి సోల్డ్ టు మేక్ 25% ప్రాఫిట్. సో అదే వస్తువుని ఎంతకు అమ్మితే నాకు 25% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. చూడండి నేను ఆన్సర్స్ నుంచి వెళ్ళి ఇది ఎలా చేయాలో చెప్తాను, అలాగే జనరల్ మెథడ్ కూడా చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ని 100% అనుకున్నాను అనుకోండి. 100% అనుకున్నానంటే
నాకు 25% ప్రాఫిట్ కావాలి కదండి. సో 25% ప్రాఫిట్ అంటే నాకు ఎస్పీ ఎంత అవుతుందండి? ఎస్పీ ఎంత అవుతుంది? సిపి ప్లస్ ప్రాఫిట్ కాబట్టి 100 + 25 అంటే 125% అనమాట. సో 125% దేనికి ఈక్వల్ అవుతుంది? ఆన్సర్కి రిలేట్ చేసుకుంటాము. సో 125% ఫస్ట్ ఆప్షన్లో 750 అయితే నాకు కావాల్సింది ఎంతండి? కాస్ట్ ప్రైసే కదా. సో 100% నాకు ఎంత అనేది నాకు కావాలన్నమాట. చూడండి, క్రాస్ మల్టిప్లై చేయండి. 100 × 750/100 × 750/125. సో 25 టేబుల్లో 5 టైమ్స్, 25 టేబుల్లో 4 టైమ్స్, 5 టేబుల్లో 15 టైమ్స్ 0. ఇక్కడ 0 ఉంది కదండి, ఆ 0 నేను వేసేసుకున్నాను. సో 15 4s are 60, మళ్ళీ ఒక 0 ఉంది కాబట్టి 0 వేసుకున్నాను. సో ఎంత వచ్చిందండి? కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 600 వచ్చింది. సో 600 కదండి, ఇది 600. ప్రాఫిట్కి అమ్మితే 900 వచ్చింది. అలాగే లాస్కి అమ్మితే ఎంత వచ్చిందండి? 450 వచ్చింది. సో 450 వచ్చింది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 150. అలాగే ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 300. సరిపోయింది కదండి. చూడండి, 450కి అమ్మితే ఎంత నష్టం వచ్చిందండి? 150 నష్టం వచ్చింది. అదే వస్తువుని 900కి అమ్మడితే ఈ 150 అలా డబల్ అవ్వాలి, 300. సరిపోయింది. మీకు ఇలా చేయడం రానప్పుడు జనరల్ మెథడ్ చెప్తున్నాను, చూసుకోండి. చూడండి, అదే వస్తువుని 900కి అమ్ముతున్నానండి నేను, అదే వస్తువుని 450కి అమ్ముతున్నాను. అంటే దాన్ని బట్టి ఏంటండి, కాస్ట్ ప్రైస్ అనేది సేమ్. కాస్ట్ ప్రైస్ అనేది సేమ్ కదండి. చూడండి, ప్రాఫిట్ అంటే ఏంటండి? ఎస్పీ మైనస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. అలాగే లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అనేది ఎంత వస్తుంది అంటున్నారండి? డబల్ వస్తుంది అంటున్నారు, అంటే 2x. అవునండి, ఎంతకి అమ్మితే? 900కి అమ్మితే 2x ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు. 900కి అమ్మితే 2x ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు. సిపి తెలుసండి, మనకి తెలీదు. అదే లాస్ అయితే ఎక్సే ఉంటుందంటండి. సిపి సేమ్ కాబట్టి సిపిని అలాగే ఉంచాను. ఎస్పి ఎంతండి? 450. ఎస్పి ఎంతండి? 450. సో నేను ఏం చేస్తానంటే, రెండు సిపిలు ఈక్వల్ కాబట్టి ఈక్వేట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సిపి ఈక్వల్ టు ఏమవుతుందండి? ఈ సిపి అటు వెళ్తే ఆ 2x ఇటు వస్తే 900 - 2x వస్తుంది సిపి. ఇక్కడ చూడండి, ఈ సిపి ఇక్కడే ఉండి ఈ 450 అటు వెళ్తే ఏమవుతుందంటే x + 450 అవుతుంది. ఇది ఎందుకు ఇలా చేశానంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అనేది సేమ్ కాబట్టి నేను ఏం చేశానంటే కాస్ట్ ప్రైస్ని రిలేట్ చేసుకున్నాను అనమాట. చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 900లోంచి 450 తీస్తే 450 ఈ 2x ఇటు వెళ్తే +2x అవుతుందండి, అప్పుడు 3x అవుతుంది. సో x = ఎంత వచ్చిందంటే 150 వచ్చింది. x = 150 వచ్చింది. సో నాకు ఇది ప్రాఫిట్ అనమాట. 2x అనేది ప్రాఫిట్ కదండి. సో సెల్లింగ్ ఇందులో అప్లై చేయండి. ఇందులో అప్లై చేసినా నాకు అదే ఆన్సర్ వస్తుంది, ఇందులో అప్లై చేసినా అదే ఆన్సర్ వస్తుంది. సో 900 - 2x అంటే ఎంతండి? x అంటే 150 కాబట్టి 2 × 150 అంటే 300. సో నాకు కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందంటే 600 వచ్చిందనమాట. కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చిందంటే 600 వచ్చిందనమాట. నాకు అది ఎంతకి ఈక్వల్ అండి? 100% 600 అయితే నాకు కావాల్సింది ఏంటంటే టోటల్ ప్రాఫిట్ మీద, టోటల్ కాస్ట్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ కావాలంటున్నాడు కాబట్టి 125 క్యాలిక్యులేట్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇది క్యాలిక్యులేట్ చేసి ఉన్నాను. చూడండి, నేను 125% 750 అయితే 100% క్యాలిక్యులేట్ చేశాను. ఇక్కడేమో రివర్స్ చేస్తున్నాను. 100% 600 అయితే 125% క్యాలిక్యులేట్ చేస్తున్నాను. చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే 125 × 600/100 అనమాట. యాజ్ యూజువల్ 25 టేబుల్లో 5s, 25 టేబుల్లో 4s, 4 టేబుల్లో 15, 0 వేసుకున్నాను. సో 155 are 750. సో నాకు ఏంటంటే కాస్ట్ ప్రైస్ మీద 25% ప్రాఫిట్ వేస్తే నాకు ఎంత వచ్చిందంటేనండి 750 అనేది వచ్చింది.
ఎంత వచ్చిందండి, 750 అనేది వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.